వెల్కమ్ టు కీర్తిశ్రీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరులో భారీగా ఎర్రచందనం దుండగులు పట్టువేత. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు అంబటి రాంబాబు. పోలింగ్ కేంద్రంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి హల్చల్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజు కూడా లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ఆ గందరగోళం మధ్య జాతీయ క్రీడా పాలన బిల్లు, జాతీయ డంపింగ్ నిరోధక సవరణ బిల్లు, 2025 నూతన ఆదాయపు పన్ను సవరణ బిల్లు, మర్చెంట్ షిప్పింగ్ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. माननीय मंत्री जी अब यह प्रस्ताव करें कि यथा संशोधित विधेयक को पारित किया जाए. Madam, with the permission, I rise to move that the bill as amended be passed. प्रश्न यह है कि विधेयक यथा संशोधित को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहें, जो सदस्य इसके विरोध में है वे ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ. विधेयक यथो संशोधित पारित हुआ. माननीय मंत्री जी प्रस्ताव करें विधेयक को पारित किया जाए. स्पीकर सर, विधेयक को पारित करा जाए. प्रश्न यह है कि विधेयक को पारित किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहे, जो सदस्य विरोध में है वो ना कहे. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. प्रस्ताव स्वीकृत हुआ. विधेयक पारित हुआ. జార్ఖండ్ లోని సితేష్ నగర్ గ్రామంలో మోకాలి లోతు నీటిలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తూ అవస్థలు పడుతున్నారు. పాఠాలు వినాలంటే రోజు వరద నీటిలో నడుచుకుంటూ బడికి వెళ్లాల్సి వస్తుందని చిన్నారులు వాపోతున్నారు. గ్రామంలోని నవ్ ప్రాథమిక్ విద్యాలయంలో 342 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఉపాధ్యాయుడు జియా ఉల్ హక్ తెలిపారు. అయితే వరద నీటితో ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా రోజు 210 నుంచి 220 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారని చెప్పారు. మరోవైపు 342 మంది విద్యార్థులకు ఇక్కడ ఉన్నది మాత్రం ఒకే ఉపాధ్యాయుడు. వరద నీరు కారణంగా పాఠాలు చెప్పే ముందు ఆయన పారిశుద్ధ కార్మికుడుగాను మారాల్సి వస్తుంది. వంటగదిలోకి నీరు చేరడంతో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమల్లోనూ ఇబ్బందులు పడుతున్నట్టు ఉపాధ్యాయుడు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికలను నిర్వీర్యం చేసి అపహాస్యం చేస్తుంది. ఎన్నికల వ్యవస్థల కళ్లకు గంతలు కడుతుంది. ఇప్పటికే పోలింగ్ బూతులు ఒక ఊరు నుంచి మరో ఊరికి మార్చేశారు. ఓటు వేయడానికి వచ్చిన వాళ్లపై తెలుగుదేశం గుండాలు దాడి చేస్తారనే భయం ప్రజల్లో ఉంది. గన్మెన్లు ఉన్న ఎమ్మెల్సీలకే రక్షణ లేని పరిస్థితుల్లో సామాన్యులు పక్క ఊరు వెళ్లి ఓటేసే పరిస్థితి ఉందా అని ప్రజలు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని అన్నారు. ఎన్నికల వ్యవస్థల్ని కళ్లకు గంతలు కట్టి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్ని అపహాస్యం చేసే పరిస్థితిలో ఉన్నాయో అన్ని కూడా ఎన్నికల ప్రత్యేక అధికారి గారికి, కమిషనర్ గారికి వివరించడం జరిగింది. అంటే ఎంత వింత పోకడలంటే పొద్దున్నే నిన్న ఉదయం నుంచే ఎన్నికల యంత్రాంగం కొత్తపల్లి, నల్గొండవారిపల్లి, అట్లాగే ఎర్రిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఈ గ్రామాల్లో నిన్న జరుగుతుంది. నిన్న జరిగిన తంతు ఏంటంటే ఓ పక్కన ఓటర్ల గుర్తింపు అంటే ఓటర్ స్లిప్ ని అంటే వారి సీరియల్ నంబర్ ఎంత,
వారు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి అంటే ఏ ఊరు, వేరే ఊర్లు మార్చేశారు కదా, వేరే ఊర్లకి మార్చేసిన దాని మీద ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊర్లో పోలింగ్ కేంద్రం ఎక్కడ, వీరి సీరియల్ నెంబర్ ఎంత ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల ఓటర్ స్లిప్ని పంచిపెడుతూ వెళ్తుంటే కనీసం అంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా కనీసం 10 ఇళ్ళు ఒక బజారు కూడా ఖాళీ లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముందుగా ఓటుకి 10,000 రూపాయల చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. ఎవరైనా వెళ్ళినా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత లైన్లో నుంచి ఉంటే ఆడొచ్చి కొడతాడో, ఈడొచ్చి పొడుస్తాడో. సాక్షాత్తు గన్మెన్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే ఇవాళ రక్షణ లేని పరిస్థితి. మనం వెళ్ళి ఈ ఊళ్ళోంచి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లి, ఆ ఊరు తీసుకెళ్లి, పొరుగురు తీసుకెళ్లి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో. ఎందుకు వచ్చింది రా బాబు, 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా లేదు మా ఓటు మేము వేసుకుంటాం, నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు తిరిగిన ఓటర్లుంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. నిన్న ఆయన్ని తలకాయ నరికాం, నిన్న ఈడి కాలు చేయించి తీసాం, మళ్ళీ ఆడి మీద కేసు పెట్టాం. నిన్న అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డితో పాటు 150 మంది మీద కేసు పెట్టాం. రేపు ఆడిని చేస్తాం, రేపు ఈయన్ని చేస్తాం, మిమ్మల్ని కూడా ఇదే గతి పడుతుందని చెప్పని బెదిరించడం, రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తాం అని చెప్పటం, ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, ఆ బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. కానీ ఎవడో కూడా ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. షాడో ఆఫీసర్లు తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరి కోసమే అంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ అలరలర చేస్తున్నారు. ఈ మీడియా వాళ్ళేమో వీళ్ళు చెప్పేటువంటి నిజాలని వీళ్ళు ప్రపంచానికి చెప్పేటువంటి ప్రతి తెలుగుదేశం పచ్చ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గపు చేష్టలన్నీ కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఈ ఛానల్స్ అన్ని కూడా. కాబట్టి మనం ఏదో తూతూ మంత్రం చేద్దాం, పోలీసులను ఎక్కువ మంది పెడదాం, షాడో పార్టీలను పెడతాం, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ని పెడతాం అంటారు. ఎవడు ఊరికనే చూసుకుంటా తిరుగుతూ ఉంటారు, అందరు కళ్ళ గద్దలు కట్టుకుంటారు. అక్కడ జరిగేటువంటి అకృత్యాలు, దారుణాలు, ఈ అఘాయిత్యాలని ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఒకే ఇంట్లో A1 గ్రేడ్ 144 ఎర్రచందనం దుంగలు. బైరెడ్డిపల్లి మండలం ఆళ్లపల్లి కొత్తూరు దోనుకుంట గ్రామంలో ఇంట్లో దాచి ఉన్న భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం. ముందస్తు సమాచారంతో తనిఖీ చేసిన అధికారులు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటిలో 144 దొంగలను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు. సుమారు 30 నుంచి 40 లక్షల వరకు వీటి విలువ ఉంటుందన్నారు. A1 గ్రేడ్ ఎర్రచందనం సుమారు 3 టన్నుల ఎర్రచందనం స్వాధీనం. వీటిని పల్మనేరు అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. పరారులో ఉన్న ఇంటి యజమాని భాస్కర్ రెడ్డి త్వరలో పూర్తి వివరాలు తెలియపరుస్తామన్న అటవీ శాఖ అధికారులు. ఈరోజు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం దోనుకుంట ఆళ్లపల్లి పంచాయతీ, ఆళ్లపల్లి కొత్తూరు పంచాయతీ దోనుకుంట అనే విలేజ్లో ఒక ఇంట్లో ఈ ఎర్రచందనము స్టాక్ చేసి ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మధ్యాహ్నం మేము వెంటనే దాడి చేయడం జరిగింది. పోయి ఆ ఇల్లు సెర్చ్ చేశాము. మనకి 144 మంచి A గ్రేడ్ క్వాలిటీ రెడ్ శాండిల్స్ లాక్స్ దొరికినాయి. ఇవన్నీ ఒక చిన్న సైజు లాక్సే, కాకపోతే ఇవన్నీ మన జపాన్లో షామోసిన్ అని ఇన్స్ట్రుమెంట్ తయారు చేస్తారంట. దానికి ఉపయోగించే లాక్స్ లాగా మంచి ఏ గ్రేడ్ క్వాలిటీ లాక్స్ అనమాట. ఆ ఇంట్లో సెర్చ్ చేసాము. అక్కడ మనుషులు ఎవరు లేరు. ఇవన్నీ 144 సీజ్ చేసి తీసుకొచ్చాము. త్వరలోనే అక్యూజ్డ్ కూడా మేము అరెస్ట్ చేస్తామని భావిస్తాం. ఎంత వాల్యూ ఉంటుంది సార్? వాల్యూ అంటే 144, సుమారు 30 to 40 lakhs ఉండొచ్చు సార్. A1 గ్రేడ్ అంటున్నారు కదా, అది వాల్యూ 50 lakhs అని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉండొచ్చు సార్? ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ తగ్గాయి, మనం ఏం అంచనా వేయలేము సార్. నిందితుడి పేరేమో లేదే, మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తొందరలోనే పట్టుకోవాలని వారు కూడా మీ ముందర హాజరుపరిచి మేము సార్. ఇంత మొత్తంలో స్టేట్లో ఇంతకుముందు ఎక్కడ పెట్టినారు సార్? చాలా చోట్ల పట్టారు ఇంతకుముందు సార్. ఒక్కడైనా ఇంకా ఎవరైనా ఉన్నారేమో? అదే అక్యూజ్ని పట్టుకుంటే వాని కనెక్షన్స్ ఎవరెవరు తెచ్చారు, ఎవరికి సప్లై చేస్తున్నాడు, వాడు ఎవరికి సప్లై చేస్తున్నాడు మొత్తం బయటకు తెలియాల్సింది సార్. ఇన్ఫర్మేషన్ ఎలా సార్ మీకు ఇది?
అదే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ప్రకాశం జిల్లా కంభంలోని తహసీల్దార్ కార్యాలయం శిథిల వ్యవస్థకు చేరుకుంది. చినుకు పడితే చాలు కార్యాలయం మొత్తం చిత్తడిగా మారిపోయి అధికారులు కార్యాలయానికి వస్తున్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైకప్పు పెచ్చులు ఊడిపోయి అందులో నుంచి వర్షపు నీరు కారుతుండగా కార్యాలయం చిత్తడిగా మారింది. కార్యాలయం ఆవరణ కూడా చిన్నపాటి వర్షాలకే బురదమయంగా మారిపోతుందని ప్రజలు తెలిపారు. శిథిల వ్యవస్థకు చేరుకున్న తహసీల్దార్ భవనం స్థానంలో నూతన భవనం నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉప ఎన్నికల వేళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేశారు. ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. ఆయన సమక్షంలో మంత్రి అనుచరులు వైఎస్ఆర్సీపీ ఏసెట్పై చేసుకున్నారు. ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్లపై టీడీపీ శ్రేణులు బెదిరింపులకు దిగారు. కట్టెలతో కొడుతున్నారంటూ ఓటర్లు వాపోయారు. ప్రజలతో మాట్లాడేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై పచ్చగుండాలో దాడికి తెగబడ్డారు. అక్కడే ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి బూతు పురాణం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. పక్క జిల్లా నుంచి ఒంటిమిట్ట వచ్చి మంత్రి రాంప్రసాద్ రెడ్డి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద ప్రజలు కుంకుమార్చన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి? దీన్ని భారతీయ జనతా పార్టీగా హిందువులుగా పూర్తిగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఓయూ పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాక్లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ కార్యక్రమాలను, హిందువుల పూజలను జరుపుకోనివ్వకపోవడం చాలా బాధాకరం. నాతో పాటు కొంతమంది బీజేపీ కార్పొరేటర్లను, నాయకులను అరెస్టు చేశారు. బంజారా హిల్స్ లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా హిందూ కార్యక్రమాలు, పూజలు చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్టు చేయడాన్ని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందువులకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా చేసుకునే హక్కు హిందువులకు ఉంది. హిందువుల పూజలకు వెళ్లవద్దు, గుళ్లు కూల్చివేస్తుంటే వ్యతిరేకించవద్దు అనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. పోలీసులు మా ఇంటికి వచ్చి నేను యోగా చేయగానే ఒక 20 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 2 ఇన్స్పెక్టర్లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. మీరు హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ తిరంగా ర్యాలీ ఉన్నది, తిరంగా యాత్ర ఉంది, దానికి హౌస్ అరెస్ట్ ఎందుకని. తర్వాత పోలీసులు చెప్పారు బంజారా హిల్స్ లో పెద్దమ్మ టెంపుల్లో కుంకుమార్చన కార్యక్రమం ఉంది, అందుకే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నా అని చెప్పారు. ఇది హిందువులు ఏదైనా పండుగ చేసుకున్నా, గుడిలో పూజ చేసినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ చేయడం అయిందో నాకు అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకమైన వైఖరితోని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ఈరోజు పేరు తెచ్చుకున్నది. ఈరోజు పెద్దమ్మ టెంపుల్లో అది కూడా కూరేయటం అనేది రెవెన్యూ అథారిటీస్ బంజారా హిల్స్ కూడగొట్టారు. బంజారా హిల్స్ కూడగొట్టిన అక్కడ ప్రజలందరూ కూడా, అక్కడ స్థానికులందరూ కూడా వ్యతిరేకిస్తే అదే స్థానికులు కొంత గుడి కట్టుకున్న తర్వాత ఈరోజు ఆ ఒక గుడిని మళ్ళీ ప్రోత్సహించాలి, గుడికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అనే డిమాండ్తో చాలా మంది అక్కడ గత రోజులుగా వాళ్ళు స్థానికులు పార్టీగా ఎప్పుడు కూడా అక్కడ ఇన్వాల్వ్ కాలేదు. స్థానికంగా బీజేపీ నాయకులు పోతే పోయినచ్చు, కానీ బీజేపీ కాకుండా విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా హిందూ సంస్థలు కూడా అక్కడ పోరాడుతూ ఉన్నారు. దానికి బీజేపీ తప్పకుండా మద్దతు పలుకుతుంది, వేరే మాట. కానీ ఈ రోజు కుంకుమార్చన కార్యక్రమానికి
నన్ను హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏతుందో ఇది వాస్తవానికి ఒక పోలీసులు గానే ప్రభుత్వం గానే వీళ్ళ అవివేకత అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి నేను పోయేది నా ప్రోగ్రామ్ అక్కడ లేదు. నేను తిరంగ యాత్రలో పాల్గొనేది ఉంది కదా, కార్నాకాలో ఒకటి, అదేవిధంగా గన్ ఫండ్ ఒకటి. అక్కడ పోకుండా చేశారు. పిలికం ఇప్పుడు నేను చెప్పకుండా నేను రేపు ఆ టెంపుల్ విజిట్ చేస్తాను. ఎందుకంటే అంత ఆ టెంపుల్ వలన గవర్నమెంట్ ఇంత కదిలింది అంటే, నన్ను అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే, మా కార్యకర్తను అరెస్ట్ చేయగా వచ్చిందంటే, మా కార్పొరేట్ని అరెస్ట్ చేసేదాకా వచ్చిందంటే డెఫినెట్ గా ప్రభుత్వం తప్పు ఎక్కడో చేసింది కాబట్టి ఈ చర్యకు పాల్పడుతుందని చెప్పి నేను భావిస్తాను. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు జరగలేదని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలపై విజయవాడలోని ఎన్నికల కమిషన్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు వైసీపీ నేతలు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయంగా వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు, ఓటర్లు ఓటు వేయడానికి ప్రయత్నించి పోలీసుల కాళ్లు పట్టుకుని నా ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధాయపడాల్సి వస్తుందన్నారు. ఖాళీ మొత్తం స్థానాల్లో కాకుండా కేవలం పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారు. ఇక్కడ గెలిచి వైఎస్ జగన్ పని అయిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు 7 గంటల ముందు. ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు. 1-2 చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల నుండి, గుండాల నుండి, ఇతర ప్రాంతాల నుంచి, అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు, పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు, జమ్మలమడుగు నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరాం రెడ్డి గారు, ఆయన ఒక బూత్లో ఏజెంటు. ఆయన వెళ్ళలేలా, బయటికి లాగేశారు. ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది, పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళు స్లిప్పులు లాగేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు. ఈ స్లిప్పులు తీసుకెళ్లి ఓట్లు వేసేస్తున్నారు. ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలవ్ చేస్తున్నారు. దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ కూడా కాదు, ఇంట్లోకి చొరబడి ఇల్లంతా ధ్వంసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తే ఎర్రగొండలో అక్కడ దాకా వెళ్ళారు, మొత్తం తిప్పుతా ఉన్నారు. సాయం దాకా తిప్పుదాం అనుకుంటారు బహుశా. ఎర్రగొండలో సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు. ఏంటండి, మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు, ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది, ఆరోగ్యం బాగోలేదు, మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగొండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు. ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నాను. ప్రజలు తిరగబడ్డారు. అక్కడ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్లి మొత్తం తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారో, ఎందుకు అరెస్ట్ చేశారు? ఇక్కడుండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాల గురించి మాట్లాడతాడనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మధ్యలో ప్రజలు తిరుగుబడి మళ్ళా గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి మరి సుధీర్ రెడ్డి ఇంటికాడ ఎర్రగొండలో పెట్టడం జరిగింది. ఇంకా సతీష్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేశారు, ఇంట్లోనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి దౌర్జన్యం. ఇంకొక పెద్ద విచిత్రమైన విషయం మీకు చెప్తాను. మా క్యాండిడేట్ ఉన్నాడు కదా హేమంత్ రెడ్డి గారు, ఆయన జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి. తండ్రి గారు చనిపోతే ఆయన్ని పోటీ పెట్టాం మేము. ఆయన హౌస్ అరెస్ట్ చేశారండి. ఆయన తిరగని ఇట్లా క్యాండిడేట్ తిరగడానికి వీల్లేదు. తెలుగుదేశం క్యాండిడేట్ మాత్రం లతారెడ్డి గారు విచ్చలవిడిగా తిరగొచ్చు, ఓటర్ని ప్రభావితం చేయొచ్చు, మా వాళ్ళు మాత్రం తిరగడానికి వీల్లేదు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చివరికి అదొకసారి చూపించాయా, ఆ కాళ్ళు పట్టుకున్నటువంటి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, ఓటర్లు వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే, నేను చెప్తాను, ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఓటు వేయడానికి పోలీసులు అడ్డం పడ్డారు. అడ్డం పడితే ఒక ఓటరు వెళ్ళి, ఇది ఎక్కడ నల్లగొండ్లపల్లి వెళ్ళి కాళ్ళు పట్టుకోండి, అయ్యా నా ఓటు నేను వేసుకోవాలి, నన్ను అనుమతించండి, లోపలికి వెళ్ళనివ్వటం లేదు మీరే,
అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని నా ఓటు హక్కును వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి ఈ నల్లగొండ్లపాడులో జరిగింది. ఎంత దారుణం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాయచోటి పట్టణంలో జిల్లా అధికారులు, కళాశాలల విద్యార్థులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా ర్యాలీ నిర్వహించబడింది. రాయచోటి పట్టణం కాలనీలోని చెక్ పోస్ట్ వద్ద జరిగిన ప్రారంభ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ రాజేంద్రన్ జాతీయ పతాకాన్ని ఊపి ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ పతాకం పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు. చెక్ పోస్ట్ నుండి ప్రారంభమైన ర్యాలీ విద్యార్థుల ఉత్సాహభరిత దేశభక్తి నినాదాలతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ మానవాహారం ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాట వీరుల త్యాగ ఫలాన్ని, జాతీయ పతాకం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను స్మరించుకున్నారు. జాగ్రత్తగా రండి అటువైపు. రాయచోటి పట్టణంలో అత్యంత వైభవంగా జరుపుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి, అలాగే అధికారులని ప్రతి ఒక్కరిని సమన్వయపరిచి పిల్లలున్నారు, అదే సర్కిల్ చుట్టూ ఏర్పడండి. బ్యాక్ వెళ్ళండి, కొద్దిగా బ్యాక్ వెళ్ళండి. మిగతా వాళ్ళు బ్యాక్ వెళ్ళండి. మేనేజ్మెంట్ కొద్దిగా పిల్లలందరినీ కొద్దిగా బ్యాక్ పెట్టండి. సర్కిల్ షేప్ లోకి వెళ్ళండి. ఫస్ట్ ఉండే విధంగా చూడండి. అమ్మా ముందుకెళ్ళండి, అమ్మా ముందుకెళ్ళండి. ఏర్పడండి. ఓకే, దూరంగా నిలబడి కొద్దిగా దయచేసి మైక్స్ వెహికల్ కొద్దిగా ముందుకు పోవాలన్నా. మైక్ ఉన్న మంచి పిల్లలు ఫ్లాగ్ పట్టుకో మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తూ ఉండండి కీర్తి శ్రీ న్యూస్.